మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సో ఇక్కడ ప్రజా దర్బార్ నందు ఇంకొక వ్యక్తి ఇక్కడ ఒక ప్లకార్డ్ పట్టుకొని కనిపిస్తున్నారు, కిరణ్ కుమార్ గారు. సో వాళ్ళ సమస్య ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్తే మేడం, ఈ మీ మీడియా ఛానల్కు ముందుగా వందనాలు. ఎందుకంటే గత నెల రోజులుగా ప్రతి ఒక్క మీడియా ఛానల్ నా యొక్క కవరింగ్ అంటే చాలా విలేజ్ నా కవర్ తీసుకున్నారు. వాళ్ళందరికీ నా వందనాలు, మీకు కూడా నా వందనాలు. గత 34 రోజులుగా నా యొక్క ఇంటి ప్రహారీ కూడా కూల్చబడి ఉంది, నా ఇంటి తలుపులు పలగొట్టబడి ఉన్నాయి మేడం. ఇట్టి విషయంలో నేను స్థానిక పిఎస్ వాళ్ళకి చెప్పినప్పుడు స్థానిక పిఎస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు తమ కెమెరాల ద్వారా ఫోన్ల ద్వారా ఆధారాలు స్వీకరించిన తర్వాత నేను చెప్పాను, సార్ ఈ సమయం నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తానని చెప్పినాను. సార్ ఏమన్నారు, మీరు ఎస్ఐ గారికి ఫోన్ చేయండి, ఎస్ఐ గారు ఓకే అంటే రండి అని చెప్పారు. ఎస్ఐ గారికి ఫోన్ చేసినప్పుడు ఎస్ఐ గారు ఏమన్నారంటే, నువ్వు ఇప్పుడు రావద్దు, రేపు పొద్దుగాల రావాలని నాకు చెప్పారు. నేను రేపు పొద్దుగాల రావాలి, నేను పొద్దుగాల వెళ్ళాలని ఇంట్లో పడుకున్నాను ఒక్కరిని. అట్టి సందర్భాలలో పొద్దుగాల 5 గంటల నుంచి మేడం మా పాలివారు లేచి నన్ను నానా విధాలుగా నన్ను తిట్టడము, ఆ తర్వాత నన్ను బయటికి వెళ్ళనీయకుండా గడ్డపార పెట్టేసి అడ్డుకోవడం జరిగింది మేడం. అయితే ఆ విధంగా నేను అట్టి సందర్భాల్లో నాకు అర్థం కాని పరిస్థితిలో 100కి ఫోన్ చేసిన, ఫోన్ కలవలేదు. ఆ తర్వాత స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేసిన, వాళ్ళు కూడా లేపలేదు. ఆ తర్వాత 1 గంట 2 గంటల తర్వాత ఉదయం 7 గంటల సమయంలో మళ్ళీ స్థానిక జమదార్ గారు ఎవరైతే నైట్లో వచ్చిర్రో కెమెరా ద్వారా ఆధారాలు స్వీకరించారో వాళ్ళకి ఫోన్ చేసిన, వాళ్ళు ఫోన్ లేపితే సార్ ఇది పరిస్థితి, నన్ను ఇంటి నుంచి బయట వెళ్ళని కూడా అడ్డుకుంటున్నారని ఫోన్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు రాకుండా మేడం నన్ను అన్యాయానికి బలి చేసిర్రు. అయితే ఆ విధంగా అక్కడ స్థానికంగా అక్కడ ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అక్కడ గ్రామ పెద్దలు రావడం జరిగింది. వాళ్ళు ఎటువంటి న్యాయం చేయకుండా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. స్థానిక సర్పంచ్ గారు వచ్చారు, సర్పంచ్ వచ్చి చెప్పారు, మీరు 10 రోజుల గడువు ఇవ్వండి, నేను మాట్లాడతానని చెప్పాను. అయినా కూడా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మా యొక్క పాలివారైన పుష్పాక రాములు గారి యొక్క భార్య పుష్పాక శారద గారు ఏ గడ్డపారతో నన్ను అడ్డుకున్నారో అదే గడ్డపారతో నా 2 తలుపులు విలగొట్టడం జరిగింది. ఆ యొక్క వీడియో నా దగ్గర ఉంది, నేను మీకు పంపిస్తాను. అంతేకాకుండా ఇట్టి విషయంలో వీళ్ళు గత 10 సంవత్సరాలుగా నానా విధాలుగా భూమి విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో, నాకు వచ్చే బెనిఫిట్స్ విషయంలో నన్ను చాలా హింసిస్తున్నారు మేడం. అట్టి విషయంలో నేను స్థానికంగా పెద్దవాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. పెద్దలు ఒకటే మాట, మీ పాలివారు మా మాట వినరు, మేము వాళ్ళకు న్యాయము చెప్పలేము అని ఈ విధంగా దౌర్జన్యం జరుగుతున్నా కూడా నేను ఓర్చుకొని ఉన్నాను మేడం. ఇట్టి సందర్భాన్ని నేను పిఎస్లో కూడా తెలిపినాను ఎన్నోసార్లు. పిఎస్ వాళ్ళు ఒకటే మాట, ఇది మీ సివిల్ పంచాయతీ, మీరు కోర్టుకు వెళ్ళాలి అని నాకు చెప్పడం జరిగింది, కానీ న్యాయం మాత్రం చేయలేదు మేడం. అట్టి సందర్భంలో ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారు కూడా లెటర్ పెట్టుకున్నాం, కానీ మాకు ఏ విధంగా ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు మేడం. ఇట్టి పరిస్థితుల్లో మరి ఈ విధంగా వాళ్ళు 27, 29 తారీఖున ఇంటి మీదకి వచ్చేసి నా గోడలు దౌర్జన్యంగా కూల్చేసినప్పుడు తక్షణమే నేను ప్రజావాణి నుంచి నేను సాయం కోరుకున్నాను. పెద్దలు ఎవరన్నా సరే నన్ను స్పందించి నాకు తక్షణమే నా యొక్క ప్రహారీగా కూల్చబడున్న ప్రహారీ గోడపై మరి ఇల్లు తలుపులపై తక్షణమే నాకు న్యాయం చేయాలని. ఎందుకంటే స్థానిక పిఎస్ వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు మన చర్య తీసుకోలేదు, నన్ను పిఎస్కి రానివ్వకుండా వాళ్ళు నా యొక్క అప్లికేషన్ కూడా తీసుకోలేదు మేడం. అట్టి పరిస్థితుల్లో ఇక్కడికి ప్రజావానికి వచ్చేసి పెద్దలు ఎవరైనా సరే, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళు తక్షణమే నా సమస్యను స్వీకరించి తక్షణమే న్యాయం చేయాలని కోరినాం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, గత 10 వారాలుగా 29వ తారీఖు నుండి కంటిన్యూగా వస్తున్నాను మేడం. మరి ఒక రోజున 12వ తారీఖు రోజున ఇదే బార్ల దగ్గర ఈ విధంగా నాది ఇల్లు కూలబడి ఉన్న నేను ఇట్లా బోర్డు పట్టుకొని నిలబడ్డప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారు బయటికి వెళ్తూ తన కారు ఇక్కడ ఆపారు మేడం, ఇదే స్థలంలో ఆపి నా చేతి నుండి ఏంది సమస్య అంటే, సార్ గత 2 వారాల నుంచి నా ప్రహారీ కూడా మొత్తం కూల్చబడి ఉన్నది, దయచేసి మీరు మాకు న్యాయం చేయడని కోరినాము. కానీ వాళ్ళు సార్ ఏమని అంటే, మరి మీకు మెసేజ్ వచ్చిందని అడిగారు. నేను చెప్పాను, సార్ ఇంకా నాకు మెసేజ్ రాలేదని చెప్పాను. అట్టి పరిస్థితిలో నా పేపర్ తీసుకొని సార్ గారు వెళ్ళిపోయారు మేడం. అయితే వెళ్ళిపోయినప్పుడు 12వ తారీఖు 13వ తారీఖులోగా నాకు న్యాయం జరుగుతుంది కోరుకున్నాం, కానీ జరగలేదు మేడం. మళ్ళీ ఆ తర్వాత నేను మళ్ళీ ఇంకో వారం రావడం జరిగింది. మరి నేను డైరెక్ట్లీ సెక్రటరియేట్కి వెళ్ళి కలిసినాను మేడం 23వ తారీఖున. మరి సార్ గారికి ప్రతి సమస్య వివరించడం జరిగింది, ఈ గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయంపై. సార్ గారు నా పేపర్లు తీసుకున్నారు, కానీ ఈ రోజు వరకు నా ఇల్లు అదేవిధంగా ఓపెన్గా ఉంది, నా పాలు కూడా కూల్చబడి ఉంది మేడం. అయితే నేను ఇక్కడ ప్రజావానికి రావడానికి కారణాలు ఏంటంటే, లోకల్గా సమస్యలు తీరనందున మరి పెద్దవాళ్ళు నా యొక్క సమస్యను స్వీకరించి నాకు న్యాయం చేశారు. అట్టి విషయంలో నేను రావడం జరుగుతుంది మేడం. నేను వచ్చిన 3 కారణాలు మేడం. ఒకటి ధరణి విషయంలో, ఒకటి మా సొంత అమ్మగారు చేస్తున్న ఇల్లీగల్ జాబ్ విషయంలో, ప్లస్ మా పాలివారు చేస్తున్న దౌర్జన్యం విషయంలో. ఈ 3 విషయాలలో ఇప్పుడు ఇక్కడ ప్రజావానికి వచ్చి అప్లికేషన్లో రాశారా ఏమేమని? అప్లికేషన్ పెట్టాను మేడం 3 విషయాలలో. అది వాళ్ళు ప్రొసీజర్ అవుతుందని చెప్తున్నారు.
కానీ ఇప్పుడు నా ఇల్లు కుల్లగా ఉంది మేడం. ఇప్పుడు కుక్కలు వెళ్తున్నాయా, పిల్లులు వెళ్తున్నాయా, ఎలుకలు వెళ్తున్నాయా, ఇప్పుడు ఏ సామాన్లు ఉన్నాయా లేవా అని ఏది నాకు తెలియదు మేడం. గత 30 రోజులుగా నేను ఊర్లో కూడా వెళ్ళట్లేదు. ఒక్కరోజు వెళ్ళొచ్చాను, ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే నా స్థానిక పిఎస్ వాళ్ళు కూడా నాకు సాయం చేయని పరిస్థితిలో నేను ఒంటరిగా ఉండి అక్కడ ఏ విధంగా పోరాడగలుగుతాను. అందుకే నేను దూరంగా ఉండి ప్రజావాణి నుండి తక్షణమే నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఓకే, సో అంటే ఆ ఇంటికి సంబంధించిన పత్రాలన్నీ మీ దగ్గరే ఉన్నాయా? ఇది మనకు తాతల నుంచి వచ్చిన ఇల్లు స్థలం మేడం. కానీ ఏనాడు కూడా పంచకాలు జరగలేదు. మేము కేవలము వాళ్ళు 12 రూమ్ల స్థలంలో ఇల్లు కట్టుకోగా మేము కేవలం 6 రూమ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడం జరిగింది. కానీ పంచకాలు మాత్రం జరగలేదు. ఒకవేళ పంచకాలు జరిగితే మాకు కూడా 12 రూమ్ల స్థలం ఖచ్చితంగా వస్తుంది. కానీ నన్ను ఇంకొక 6 రూమ్ల స్థలం అడగొద్దని చెప్పేసి ఇంకొక ఈ భూములు కానీ వచ్చే డబ్బులు కానీ మరి ఇక్కడ వచ్చే ఇటు బెనిఫిట్ అని అడగొద్దని చెప్పేసి వాళ్ళు స్థానికంగా వాళ్ళు ఇప్పుడు ఊర్లో వాళ్ళు పుట్టి పెరిగారు మేడం. నేను పుట్టింది ఇక్కడ వికారాబాద్లో. గత 10 సంవత్సరాలుగా నేను ఊర్లో ఉంటున్నాను. కానీ ఊర్లో మనుషులు కూడా ఏం చేస్తారంటే ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళకు ఎక్కువ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళ దిక్కెళ్ళే మాట్లాడతారు. అయితే ఈ విధంగా కూడా నేను చాలా అన్యాయానికి బలి అయిపోయినా మేడం. అయితే వాళ్ళకు ఊరోళ్ళకు ఈ రోజు వరకు అంటే కొంతమందికి తెలుసు ఈ అబ్బాయికి అన్యాయం జరుగుతుంది, కానీ న్యాయం చెప్పాలని ఉన్నది కొంతమందికి. కానీ అక్కడ స్థానిక పెద్దవాళ్ళే స్పందించట్లేదు. పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే ఇది మీ పాలివారు మా మాట వినరు, మేము వాళ్ళకి చెప్పలేము అన్న తర్వాత ఇంకెవరు మాట్లాడతారు మేడం అక్కడ. మీరు అర్థం చేసుకోండి. ఇట్టి పరిస్థితుల్లో నేను స్టేషన్కి వెళ్ళినా కూడా మళ్ళీ ఈ పెద్ద మనుషులు నువ్వు మళ్ళీ స్టేషన్కి ఎందుకు పోయినావు, ఎవరు బొమ్మని నిన్ను స్టేషన్లో వస్తారా, స్టేషన్లో పంచిస్తారా, స్టేషన్లో నీకు ఇది చేసిస్తారా, మళ్ళీ ఈ విధంగా నన్ను హింసించడం మేడం. వాళ్ళు న్యాయం చేయట్లేదు, అలాగని న్యాయం కోసం పోతే పోనివ్వట్లేదు. న్యాయం కోసం వెళితే మళ్ళీ నన్ను నానా మాటలు పెట్టి ఒక రకమైన ఇది మెంటల్. మీరు అర్థం చేసుకోండి. న్యాయం కోసం వెళ్ళినప్పుడు న్యాయం చేయలేదు, న్యాయం కోసం ఇక్కడ పోలీసులు వెళ్ళినప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు అయితే వాళ్ళు ఇది సివిల్ పంచాయత్ పట్టి మీరు కోర్టుకు వెళ్ళి చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఇంటికి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు నన్ను హింసించడం మళ్ళీ మాటల ద్వారా ఇదే జరుగుతూ ఉంది మేడం గత 10 సంవత్సరాల నుండి. కానీ నాకు ఎప్పుడు కూడా వాళ్ళు మా పాలి వాళ్ళని పిలిచింది లేదు, న్యాయం చేసింది లేదు. ఇట్టి విషయంలో 2022లో నేను మా 3 పాలివాళ్ళు, మా నాయనలు, మా 4 కుటుంబాలలో 3 పెద్దవాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. దయచేసి మీ కుటుంబస్తుల్లో ప్రతి ఒక్కరిని పిలిపించండి దయచేసి, ఎందుకంటే నాకు అన్యాయం జరుగుతుంది, ప్రతి అన్యాయం పైన నేను మాట్లాడేది ఉంది. పిలిపించడానికి వాళ్ళకు 3 నుంచి 4 నెలల వరకు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పిలిపించడం జరగలేదు మేడం. అయితే ఈ విధంగా వీళ్ళు 3 పాలువలు కుమ్మక్కై వాళ్ళు ఆ విధంగా నన్ను నా పైన నానా విధాలుగా దౌర్జన్యం చేస్తున్నారు మేడం. అయితే ఈ విషయంలో వీళ్ళకు సహకరిస్తుంది మా సొంత అమ్మగారు, మా సొంత అక్కగారు. అట్టి విషయంలో నేను స్థానికంగా మీకు చెప్పాను కదా ఇల్లీగల్ జాబ్ పైన కంప్లైంట్ ఇచ్చినాము. అయితే గత 10-12 సంవత్సరాల నుండి మేడం మా డాడీ గారు చనిపోయినప్పుడు వారి యొక్క రిటైర్మెంట్ డబ్బులు తీసుకోవడం జరిగింది. అట్టి విషయంలో మా అమ్మని గట్టిగా అడిగినప్పుడు మా అమ్మ నన్ను ఇంటి నుంచి బయట తీసేసినారు. బయట తీసినప్పుడు నేను బయట పెద్దలకు చెప్పినప్పుడు బయట పెద్దలు ఒకటే మాట మేడం, మీ అమ్మను నరికేసి అని చెప్పారు, మీ అమ్మను చంపేసి అని చెప్పారు, మీ అమ్మను పొడిచేసి అని చెప్పారు, మీ అమ్మను కిడ్నాప్ చేయని చెప్పారు మేడం. ఈవెన్ ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే మీ అమ్మను మీ అక్కను నరకమని చెప్తూ, మీ అమ్మను మీ అక్కను చంపేయమని చెప్తూ, మీ అమ్మను మీ అక్కను కిడ్నాప్ చేయమని చెప్తూ, మీ అమ్మను మీ అక్కను నా పోగులు చేసి అని చెప్తారు మేడం. అయితే సమాజంలో మీరు అర్థం చేసుకోండి దయచేసి. సమాజంలో స్త్రీకి మనం మొట్టమొదటి స్థానం ఇస్తాం. తల్లికి ఉన్నంత స్థానము సమాజంలో మన భారతదేశంలో కానీ మన ఊళ్ళో ఎక్కడ మనం ఇవ్వం మేడం. మరి మీరు అర్థం చేసుకోండి, అటువంటి తల్లి విషయంలో ఈ విధంగా జనాలు చెప్తున్నారు అంటే మరి ఏ విధంగా వాళ్ళు జీవిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఆ విధంగా జీవిస్తూ కూడా ఇప్పుడు నేను ఊర్లో న్యాయంగా బతుకుతున్నా కూడా నా పైన మళ్ళీ మా పాలివారితో కుమ్మక్కై మళ్ళీ నా పైన దాడులు చేయించాడు మేడం. మరి ఈ విధంగా నాకు గత 10-12 సంవత్సరాలు జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ఇప్పుడు ప్రజావాణి తెలుసుకోవడం వల్ల ఒక చాలా మంచి విషయం ఏంటంటే ఈ విధంగా జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ఇక్కడ వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది. మరి అక్కడ ఫామ్స్ స్వీకరిస్తున్నారు, మరి ప్రొసీజర్లో ఉంది. కానీ ఇప్పుడు గత 34 రోజుల నుంచి నా ఇల్లు పలగొట్టుంది మేడం, తలుపులు కూలగొట్టబడి ఉన్నాయి. ఇట్టి విషయంలో తక్షణమే న్యాయం చేయాలని కోరుతున్నాను.